వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన పేరే బ్రాండ్. ఆయన పేరు చెప్తేనే ఫ్యాన్స్ పూనకలతో ఊగిపోతారు. అలాంటిది మెగాస్టార్ సినిమా అంటే మామూలుగా ఉండదు. గతంలో వాల్తేరు వీరయ్య సినిమాతో హిట్ కొట్టిన మెగాస్టార్ ప్రస్తుతం బింబిసార దర్శకుడు వశిష్ఠతో విశ్వంబర సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా సమ్మర్లో విడుదల కానుంది. ఈ సినిమా తర్వాత చిరంజీవి చేతుల్లో మరో 2 ప్రాజెక్టులు ఉన్నాయి. అయితే అందులో ఒకటి శ్రీకాంత్ ఒదెలా మూవీ కాగా, అనిల్ రావుపూడితో మరో సినిమా చేస్తున్నానంటూ చిరంజీవి స్వయంగా ప్రకటించారు. అయితే ఆ సినిమాకు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఓ టైటిల్ సూచించారు. ఇంతకీ ఆ టైటిల్ ఏంటి? మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా అనిల్ రావిపూడితో చేయబోతున్నారు. ఈ విషయంపై తాజాగా చిరంజీవి లైలా ప్రీ రిలీజ్ వేడుకలో మరింత క్లారిటీ ఇచ్చారు. సాహు గారపాటి నిర్మాణంలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో తన సినిమా తెరకెక్కబోతుందని చిరంజీవి స్వయంగా ప్రకటించారు. మొదటి నుంచి అనిల్ రావిపూడి ఒక మంచి కామెడీ కథతో రాబోతున్నట్లు హింట్ ఇస్తూ వస్తున్నారు. అనిల్ రావిపూడి కథ చెప్పిన ప్రతిసారి కడుపు పట్టుకుని నవ్వుతూనే ఉన్నాను అంటూ చిరంజీవి చెప్పుకొచ్చారు. చాలా సంవత్సరాల తర్వాత ఒక ఫుల్ లెంగ్త్ కామెడీ మూవీ చేయబోతున్నట్లు చిరంజీవి వెల్లడించారు. ఇదిలా ఉంటే అనిల్ రావుపూడి దర్శకత్వంలో వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఎలాంటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు రాష్ట్రాల్లో దుమ్మురేపింది. ఈ నేపథ్యంలో విజయోత్సవ వేడుకలను ముగించే ముందు మేకర్స్ ఒక చివరి ప్రమోషనల్ ఈవెంట్ ను ప్లాన్ చేస్తున్నారు. ఈ ఈవెంట్ కు లెజెండరీ డైరెక్టర్ రాఘవేంద్రరావు, హరీష్ శంకర్, వంశీ పైడిపల్లి గెస్టులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డైరెక్టర్ రాఘవేంద్రరావు మాట్లాడుతూ, మీ సినిమా ఇండస్ట్రీకి సంక్రాంతి తెచ్చింది. ఎక్కువ థియేటర్లలో ఎక్కువ షోలు సినిమా ఆడటం చాలా రోజుల తర్వాత చూస్తున్నానని మూవీ యూనిట్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ క్రమంలో డైరెక్టర్ అనిల్ రావుపూడి గురించి మాట్లాడుతూ, సంక్రాంతి సీజన్ ను వదిలిపెట్టొద్దని, మెగాస్టార్ చిరంజీవి అనిల్ రావుపూడి కాంబోలో రాబోయే సినిమా కోసం తాను ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని పేర్కొన్నారు. చిరంజీవి సినిమా 2026 సంక్రాంతి సందర్భంగా విడుదల కాబోతున్నదనే ఊహాగానాలు ఉన్నాయి. హాస్య ప్రధానం కాబట్టి ఈ చిత్రానికి సంక్రాంతి అల్లుడు అనే టైటిల్ పెట్టాలని కూడా ఆయన సూచించారు. ప్రస్తుతం రాఘవేంద్రరావు కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఐ బిలీవ్ ఎంటర్టైన్మెంట్ అండ్ గ్లామర్ అంటే భక్తి సినిమాలు కూడా తీసాను అనుకోండి, బట్ ఐ ఎంజాయ్ మోర్. ఇలా రాజుని, అనిల్ని, మ్యూజిక్ డైరెక్టరు, కెమెరామ్యాను, ఆర్టిస్టులు అందరూ మీ ఇద్దరు బాగా చేశారని ఆల్రెడీ చెప్పేశానమ్మా. ఫస్ట్ మార్క్ మీకే వేసాను. తర్వాత ఎవరయ్యా బాబు నువ్వు కాదు పంపిస్తాయి బుల్రాజ్. థ్యాంక్స్ సార్. ఏ మంచి మాటలు మాట్లాడుతున్నావు నువ్వు. కానీ వాడితో కూడా అనిపించావంటే ఏ పెళ్ళికి వెళ్ళకు, నువ్వు వచ్చావంటే భయపడతారు ఏమంటావు అని. అండ్ లిరిక్ రైటర్స్ భాస్కర్ పట్ల ఇంకెవరు, రామజోగ శాస్త్రి, అనంత శ్రీరామ్ అందరూ ఇందులో పాటలన్నీ టింగ్ టింగ్ అని అన్ని పాటలు బాగున్నాయి. ఎవరినైనా మర్చిపోతే క్షమించండి. అండ్ ఆల్ ది బెస్ట్. అనిల్ ఎట్లాగే నవ్వుతూ చిరంజీవి గారి పిక్చర్కి సంక్రాంతిని వదిలిపెట్టద్దు. నా ఉద్దేశంలో ఆ పిక్చర్ టైటిల్ ఏంటంటే సంక్రాంతి అల్లుడు. ఆల్ ది బెస్ట్. అందరికీ నమస్కారం.